రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాల్టి నుంచి మరో 3 రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జోరుగా వర్షాలు పడతాయని తెలిపింది. ఇవాళ 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని చెప్పింది. అలాగే రేపు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వెదర్ డిపార్ట్మెంట్. మరోవైపు గడిచిన 24 గంటల్లో ములుగు జిల్లా వెంకటాపురంలో అత్యధికంగా 10.68 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయ్యింది. కొత్తగూడెం జిల్లా పెట్లంలో 8, మునుగురులో 7, వనపర్తి జిల్లాలోని ఘనపూర్లో 7.18 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ములుగులోని ధర్మవరంలో 7.13, ఖమ్మం, కల్లూరులో 7, నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో 7 సెంటీమీటర్ల చొప్పున వాన పడింది. ఇక నల్గొండ, భువనగిరి, మేడ్చల్, జనగాం, ఆదిలాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో విస్తారంగా వానలు పడ్డాయి. ఇక హైదరాబాద్లో వర్షం దంచి కొట్టింది. ఏకధాటిగా కురిసిన వానకు రోడ్లపై భారీగా వరద నిలిచింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సిటీలో కుత్బుల్లాపూర్లో 4.7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం రికార్డ్ అయింది. గాజుల రామారం 2.4, శేరలింగంపల్లిలో 2.2, లింగంపల్లి, అల్వాల్, జూబ్లీహిల్స్, షేక్పేట్, బంజారా హిల్స్లో 2 సెంటీమీటర్ల వాన పడింది. ఇక మిగతా ప్రాంతాల్లో 1 సెంటీమీటర్ లోపు వర్షం కురిసింది.